హలో అండి. సో నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. సో ఎంసీసీ ఆల్ ఇండియా కోటా తీసుకున్నట్లయితే మనకి స్టే వేకెన్సీ రౌండ్ ఫైనల్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ వాళ్ళు రిపోర్టింగ్ చేయడానికి కాలేజెస్లో అలాట్ అయిన కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి February 28 లాస్ట్ డేట్గా ఉంది. ఇక దాని తర్వాత మనకి ఏపీ తీసుకున్నట్లయితే ఏపీలో స్టే వేకెన్సీ రౌండ్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోయాయి. ఒకరోజు తేడాతోనే సిక్యూ అండ్ ఎంక్యూ కూడా స్టార్ట్ అయ్యాయి. సో వాటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు 24th అండ్ 25th సిక్యూ అండ్ ఎంక్యూ. అయితే దానికి ముందు స్టే వేకెన్సీకి ముందు రిజిస్టర్ చేసుకోవడానికి కొత్తగా ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దాంట్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇంతకుముందు అయితే అట్లా లేదు, బట్ ఈసారి దాంట్లో స్టే వేకెన్సీకి ముందు రిజిస్ట్రేషన్ రీఓపెన్ చేయడం జరిగిందనమాట. దాంట్లో కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఏం చేశారు, ఓన్లీ బీక్యాట్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటా కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాకి కానీ అప్గ్రేడ్ చేసుకోవడానికి 10,000 ఫైన్తోని దానికి కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అలా అన్నీ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మనకి ఏపీలో. మరి ఇక తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో మరి ఇంతవరకు స్టే వేకెన్సీకి సంబంధించి ఎటువంటి అప్డేటు లేదు. అది ఇక్కడ మెయిన్గా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, ఈ ఓసీకి సంబంధించి కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా అంటే మనకి ఇప్పటి వరకు 103 స్కోరు ఉన్న వాళ్ళు అండ్ అంతకంటే అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఓసీలో. సో మరి ఓసీ వాళ్ళకి ఇంకా కట్ ఆఫ్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి, ఈ తెలంగాణలో రిజిస్ట్రేషను రీఓపెన్ చేస్తారా? మళ్ళీ రిజిస్టర్ అంటే ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది ఇంకో క్వశ్చన్. దాంతోపాటు బీక్యాట్లో అంటే మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటా అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ ఇన్స్టిట్యూషనల్ కోటాకి అప్గ్రేడ్ చేసుకోవడం కానీ ఛాన్స్ ఏమైనా ఇస్తారా అనేది ఇంకో క్వశ్చన్ ఉంది. సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి ఏంటి అనేది నేను ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఇప్పటివరకు ఎవరికైతే సీట్ రాలేదో అండ్ వాళ్ళకి సీట్ వస్తుందా అంటే స్టే వేకెన్సీ రౌండ్లో మిగిలిపోయినటువంటి సీట్స్కి అంటే మాపప్ తర్వాత సీట్స్ ఎన్ని మిగిలాయి ఏంటి అనేది కూడా ఇంకా అప్డేట్ అయితే రాలేదు మనకి. సో స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేకెన్సీ లిస్ట్ కూడా పెడతారు అండ్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా పెడతారు. సో తెలంగాణలో మాపప్ రౌండ్లో ఒకవేళ మీకు సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోతే కండిషన్ ఏంటి అనేది కూడా మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 3 years డిబార్ చేస్తారు, 50 lakhs పెనాల్టీ ఉంటుంది అండ్ వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఫర్దర్ రౌండ్స్లో మీకు ఎలిజిబిలిటీ కూడా ఉండదు. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో చాలా తక్కువ మంది వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాట్ అయిన సీట్లన్నీ దాదాపు ఫిల్ అవుతాయి. మేబీ దాంట్లో కూడా కొంతమంది అయితే ఉంటారు డెఫినెట్గా. ఇప్పుడు ఏపీలో కూడా అలా కొంతమంది ఒక 50 మంది మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన S1 S2లో వచ్చిన వాటిని వదిలేశారు. అక్కడ 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ ఉన్నా కూడా వదిలేశారు. 1 year డిబార్ ఉంది. బట్ ఇక్కడ 50 lakhs పెనాల్టీ, 3 years డిబార్మెంటు ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. అయినా కూడా వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేబీ ఇదంతా సీట్లు బ్లాక్ చేసే బ్యాచా ఏంటా అనేది అర్థం కావట్లేదు. ఏపీకి సంబంధించి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ చూసినట్లయితే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో ఉన్నారు, S1లో S2లో. మరి అది ఏంటనేది కొంచెం సస్పీషియస్గా ఉంది. చూడాలి, అవన్నీ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి, చూడాలి, ఎంక్వైరీ చేయాలి. అసలు వాళ్ళు ఎందుకు ఎప్పటి నుంచి అంటే ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఇవన్నీ వెతికితే దొరుకుతాయి. బట్ ఇంకా మనకంత టైం లేదని చెప్పేసి అవన్నిటిని వదిలేసాను ప్రస్తుతానికి నేను. సో ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ వాటిని మనం పట్టించుకోవాలి కానీ అనవసరమైన వాటిని టైం వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి అది వదిలేస్తే సరే. ఇక తెలంగాణకు వచ్చినట్లయితే మనకి అలా నాట్ రిపోర్ట్ చేసేవాళ్ళు అంటే రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే మేబీ కొంతమంది ఉండొచ్చు. అలాంటి సీట్లు అండ్ వేకెంట్ సీట్స్ ఏవైతే ఉంటాయి, అన్ఫిల్డ్ సీట్స్ ఉంటాయి కదా మాపప్ రౌండ్లో, అన్ఫిల్డ్ సీట్స్ అవి. అండ్ కొన్ని మాపప్ తర్వాత కూడా కొన్ని కాలేజెస్లో కొన్ని సీట్లు ఎన్హాన్స్ అవ్వడం జరిగిందనమాట. సో వీటన్నిటికీ కలిపి మనకి స్టే వేకెన్సీ రౌండ్లో కౌన్సిలింగ్ అయితే ఉంటుంది.
సో దానికి మరి ఇంతకుముందు సీట్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఇప్పటిదాకా ఎటువంటి సీటు రాని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో దాంట్లో తీసుకోవచ్చు. అయితే మరి ఆ వేకెంట్ సీట్స్కి అంటే ఇప్పుడు మనకి MQ1, MQ2, MQ3 అని 3 రకాల సీట్స్ ఉంటాయి. అండ్ కన్వీనర్ కోటా కూడా ఉంటుంది. కన్వీనర్ కోటాలో దాదాపు సీట్లు అన్నీ ఫిల్ అయిపోతాయి. బట్ మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి MQ1, MQ2, MQ3 ఈ మూడిట్లో MQ1లో కూడా సీట్లు మ్యాక్సిమం అయిపోతాయి. బట్ MQ2 అండ్ MQ3 అంటే NRI కోటా, ఇన్స్టిట్యూషనల్ కోటా ఈ రెండిట్లో సీట్స్ కొంత మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అవన్నీ ఫిల్ చేయాలి అని అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓసీస్కి కట్ ఆఫ్ తగ్గించిన తర్వాత ఆటోమేటిక్గా ఎలాగో తగ్గించారు కాబట్టి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఆప్షన్ అదే రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇవ్వడం, ఓకే, రిజిస్ట్రేషన్ రీఓపెన్ చేయడం అదొకటి. సో అయితే ఈ ఓసీస్కి కట్ ఆఫ్ తగ్గడం అనేది స్టేట్ లెవెల్లో ఉండదు కాబట్టి అది నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి సెంట్రల్ లెవెల్లో. సో అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. అది అన్ని స్టేట్స్ని దృష్టిలో పెట్టుకొని అది తగ్గించడం అనేది జరుగుతుంది. అండ్ దాని మీద ఆల్రెడీ పిటిషన్ వేయడం జరిగింది. అది సుప్రీంకోర్టులో మార్చ్లో వాయిదా ఉంది దానికి హియరింగ్. కాబట్టి మరి అది ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. చాలా రోజుల నుంచి ఈ ఓసీ కట్ ఆఫ్ తగ్గుతుంది అని అంటున్నారు, కానీ ఇంతవరకు అయితే అట్లాంటిది కన్ఫర్మ్గా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతానికి. కాబట్టి ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తే మనకి ఉన్న అదర్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కొంతమంది రిజిస్టర్ కూడా చేసుకోలేదు. కొంతమంది ఏమో మా ర్యాంక్కి రాదు అనుకొని రిజిస్టర్ చేసుకోకుండా వదిలేశారు. వెదర్ ఇట్ ఈజ్ ఏ కేటగిరీ ఆర్ బి కేటగిరీ. సో మేనేజ్మెంట్ కోటా నాట్ ఓన్లీ బి మేనేజ్మెంట్ కోటా CQ అండ్ MQ అనుకోండి. సో ఈ రెండిట్లో రిజిస్టర్ చేసుకోకుండా వదిలేసిన వాళ్ళు కొంతమంది తెలియక మిస్ అయిన వాళ్ళు, డేట్స్ తెలియక కొంతమంది మిస్ అయ్యారు. సో ఇట్లా కొంతమంది అయితే ఉన్నారు. సో మళ్ళీ రీఓపెన్ చేస్తే రిజిస్టర్ చేసుకోవడానికి మేబీ కొంతమంది ఏమో ఏ క్యాట్లో చేశారు, దాంట్లో వస్తుందన్న నమ్మకంతో బీలో చేయలేదు. సో అలాంటి వాళ్ళు బీకి చేసుకోవాలి అని అంటే మళ్ళీ ఈ ఛాన్స్ అంటే రిజిస్ట్రేషన్ రీఓపెన్ చేస్తే అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సరే మరి ఓపెన్ చేస్తారా అని అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు అయితే అట్లాంటిది అంటే ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అయితే స్టే వేకెన్సీ ముందు వితౌట్ ఎనీ రీజన్ ఓపెన్ చేయలేదనే చెప్పాలి. కానీ మరి ఈ సంవత్సరం చేస్తారా అని అంటే 90% చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఆ 10% అయితే రాకపోవచ్చు, 90% రావడానికి అవకాశాలు ఎలాగైతే ఉన్నాయో రాకపోవడానికి ఒక 10% అవకాశాలు కూడా ఉన్నాయి. సో మ్యాక్సిమం వస్తే ఓకే. సో రిజిస్ట్రేషన్కి సంబంధించి రీఓపెన్ అవుతే అలా ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కట్ ఆఫ్ తగ్గిన తర్వాత చాలామంది అంటే 0% చేశారు కాబట్టి మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడే మీరు ఏదో ఒక కోటాలో NRI కోటాలో కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ సీటు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, మీకు మంచి ర్యాంక్ వచ్చి మీరు మంచి స్కోర్ చేసి మంచి ర్యాంక్ వస్తే మీరు నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏ క్యాట్లో వస్తే మంచిది, అది రాకపోతే బి క్యాట్లో వచ్చినా కూడా మంచిదే. అలా కాకుండా మళ్ళీ మీరు ట్రై చేసినా కూడా మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీకు ఏ బీలో ఛాన్స్ లేకపోతే మళ్ళీ మీరు NRIకి కానీ ఇన్స్టిట్యూషనల్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనకు వస్తుందా రాదా అని అంటే తెలుస్తుంది కదా మీకు, మీ యొక్క కెపాసిటీ ఏంటి, మీకు ఇంతవరకు మీరు ఇంతకుముందు ఏమైనా 2 సార్లు 3 సార్లు రాసారా, ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి, ఇంకా ఇంప్రూవ్మెంట్కి ఏమైనా స్కోప్ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ మీకు తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకవేళ వెళ్ళినా కూడా ఇప్పుడు తగ్గినంత కట్ ఆఫ్ తగ్గకపోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడే 0% చేయడం వల్ల చాలా అబ్లిగేషన్స్ వచ్చాయి, చాలామంది అపోజ్ చేశారు దానికి. సో నెక్స్ట్ ఇయర్ అంత కట్ ఆఫ్ 0% కట్ ఆఫ్ తగ్గిస్తారా లేదా అని అంటే మ్యాక్సిమం నో అనే చెప్పొచ్చు. కాబట్టి ఈ ఛాన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాకపోవచ్చు అనమాట. అందుకోసం అని ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అని, లాస్ట్ ఛాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి వీలున్నంత వరకు ఈ సంవత్సరమే మీరు సీట్లు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అది జస్ట్ నా సలహా మాత్రమే. అది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీరు కూడా కింద కామెంట్స్లో షేర్ చేయొచ్చు, మిగిలిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో అయితే
ఈ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందా లేదా, కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా, అండ్ స్టే వేకెన్సీ రౌండ్ ఎప్పుడు ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు కాల్స్ అయితే చేస్తూ ఉన్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళందరికీ కోసం ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూపు ఫ్రీగా జాయిన్ అవ్వడం కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసి పెట్టాను నేను. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసినట్లయితే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీరు. లేదు అని అంటే దీంట్లో స్కాన్ చేయడం కుదరట్లేదు అని అంటే డైరెక్ట్గా మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాను నేను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో గ్రూప్లో జాయిన్ అయితే ఏంటి అని అంటే ఇది ఫ్రీ గ్రూపే, దీంట్లో మీకు పెద్దగా మీరు పే చేయడానికి కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాము, కాకపోతే ఇంకా కొంతమందికి కొన్ని హోప్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్లు కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా అనేది ఒకటి, తర్వాత తగ్గితే రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, తగ్గకపోతే రిజిస్ట్రేషన్ అసలు ఉంటుందా ఉండదా, రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఓపెన్ చేస్తారా చేయరా, ఇట్లాంటివి. ఇంకా ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఏమైనా ఉన్నట్లయితే అవి, అండ్ స్టే వేకెన్సీ రౌండ్లో ఇంకా ఒక 170 సీట్లు మిగిలి ఉన్నాయి. మరి దానికి మళ్ళీ స్పెషల్ స్టే రౌండ్ ఏమైనా కండక్ట్ చేస్తారా, మరి అవి ఆ సీట్లు ఎలా ఫిల్ చేస్తారు, అండ్ ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారా లేదా, కాకపోతే ఇంకా సీట్లు కొన్ని మిగులుతాయి, ఇలాంటివన్నీ మరి ఎప్పుడు ఫిల్ చేస్తారు, ఎలా ఫిల్ చేస్తారు, ఇట్లా వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇమీడియట్గా పోస్ట్ చేయడం కోసం ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇన్ కేస్ అంటే నేను వీడియో చేయడానికి మేబీ ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, అలా కాకుండా ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే తప్పకుండా నేను ఇమీడియట్గా ఈ గ్రూప్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి. సో కాబట్టి ఈ ఫ్రీ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అందరికీ ఓపెన్ ఉందన్నమాట ఇది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, అదేవిధంగా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. కాబట్టి అది చూసి మీరు లింక్ క్లిక్ చేసి కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానీ జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ అన్నమాట. సో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు తప్పకుండా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి. అండ్ మీకు ఏదైనా బ్రాంచ్లో ఎన్ఆర్ఐ కోటాలో కానీ లేదనంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ సీట్స్ ఏమైనా కావాలి అని అంటే తెలంగాణలో చాలా సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి. కాబట్టి మీకు కావాల్సిన బ్రాంచ్ ఏదైనా కావాలనంటే తప్పకుండా ఏదో కాలేజీలో ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఎవరికైనా అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే తప్పకుండా కాల్ చేయండి. అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఏదో ఒక దాంట్లో, అంటే ఎన్ఆర్ఐ కోటాలో మీరు ఇప్పించేది అంటే మనం ఇప్పించేది ఏమీ లేదు. ఎన్ఆర్ఐ కోటాలో మీకు మెరిట్ ప్రకారంగానే సీట్ వస్తుంది. సో మీ ర్యాంక్ను బట్టి, మీ స్కోర్ను బట్టి ఎన్ఆర్ఐ కోటాలో ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉందో చూసి దాని ప్రకారంగా ఆ కాలేజీలో ఆ పర్టికులర్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ ఏమైనా తగ్గుతుందా అట్లాంటివి ట్రై చేసి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదొకటి. రెండోది ఇన్స్టిట్యూషనల్ కోటాలో డైరెక్ట్గా ఇంకా ఈ కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా మీకు కన్ఫర్మ్డ్ అడ్మిషన్ కావాలన్నా కూడా అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఎంత రేట్లో ఉన్నాయి, ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. కాబట్టి మీకు కింద నంబర్ ఏదైతే ఉందో 9849068590 ఆ నంబర్లో కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ గ్రూప్లో అయితే ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు, ఏం మీకు ఛార్జెస్ ఏమీ ఉండవు. సో ఫ్రీ గ్రూప్ కాబట్టి మీరు కూడా దీంట్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఓకే.